ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనమేమి? అది మృత్యువు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తత్సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట. అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి? అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావు గంట చెయ్యలేవు. మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కాని కాయ కాని అథవా కాసిన పాలు కాని తాగితే ఉపద్రవం ఏం రాదు, దానికి దోషం పట్టదు శాస్త్రం. ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది. ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది, వేదంలో ఆ విషయం ఉంది. ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది. ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి, పగటిపూట ఉపవాసం చేయకూడదు. ఆదివారం నాడు రాత్రి ఏమీ తినకూడదు, పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు, అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు. ఆ ఉపవాస నియమం అక్కడ వరకే. పగటిపూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డురాదు. సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే 2 పర్యాయములు తీసుకోమని చెప్తుంది. 2 పర్యాయములు తీసుకోవచ్చు, కానీ ఇక రాత్రి వేళ తినకూడదు. అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ 2 తిథుల్లో పగటి వేళ తినకూడదు, రాత్రి వేళ తినాలి. పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు. అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు. కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి, వారములలో ఆదివారం ఉపవాసాలకి, ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు, కలియుగంలోనే వారాలు. మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు. కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది. కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి? ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆరోగ్యము సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో నిలబడుతుంది. సూర్య భగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు, ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము, ఆదివారం. అటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి.